స్వామియే శరణమయ్యప్ప, ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప. అయితే ఇప్పుడు ఇరుముడి కట్టేది అనమాట ఈరోజు మనకి. సో నేను నెయ్యి కొబ్బరికాయలు అయితే రెడీ చేస్తున్నాను. కన్నాలు పెట్టి చిన్న చిన్న కన్నాలు పెడతారు, వీటికి చిన్న చిన్న కన్నాలు పెట్టి ధూపం వేసి ఇందులో నెయ్యి అయితే వేస్తారు. సో ఇరుముడి అంటే ఏంటంటే మనకి రెండు ముళ్ళు అనమాట, జంట ముళ్ళు. ఒకటేమొచ్చి పరమార్థం స్వామివారికి, రెండోది ఏమొచ్చి స్వార్థం మనకనమాట. సో మన గురించి మనం చూసుకుంటాం, స్వామివారి కోసం కూడా మనమే మోస్తాం అనమాట. దీన్నే ఇరుముడి అంటారు. సో ఈ రెండు ముడుల్లో ఏమేమి ఉంటాయో అసలు ప్రాసెస్ ఏంటో మీకైతే చెప్పబోతున్నాను. ఇరుముడి మెయిన్గా ఎవరి చేత కట్టించుకోవాలి అయితే గురుస్వామి లేదా పంతులు గారు. సో గురుస్వామి చేత కానీ పంతులు గారి చేత కానీ కట్టించుకోవాలి. ఆ కాయలు అనేవి కొబ్బరికాయలు, పెద్ద కొబ్బరికాయ ఒకటి తీసుకొని నీట్గా నూరి ఆ కొబ్బరికాయలో కొంచెం ధూపం అది పట్టించి, వాటర్ తీసేసి ధూపం అది పట్టించి పైన చిన్న రంధ్రం చేస్తాం మనం. సో అందులో నుంచి నెయ్యి అయితే వేస్తారు. సో ఈ నెయ్యి వేసే ప్రాంగణంలో శరణఘోష చెప్తూనే ఉంటారు, నెయ్యి అభిషేక ప్రియనే శరణమయ్యప్ప. ఇలా నెయ్యి వేసిన తర్వాత సో ఇది కంప్లీట్గా నెయ్యి అయితే ఫిల్ చేస్తారు. దీంతో నెయ్యి కొంచెం వేడి చేసి మరీ వేస్తున్నారు, మనమైతే మామూలుగా ఉండదు. సో నెయ్యి అయితే వేస్తున్నారు. స్వామి ఇక్కడ నింపుతున్నారు కదా నెయ్యి, ఆ నెయ్యి నింపుతున్న స్వామి మా నాన్న స్వామి అనమాట. ఇందాక చెప్పాను కదా పరమార్థం స్వార్థం అని. పరమార్థం అనేది స్వామివారికి కదా, అందులో ఏమేమి ఉంటాయంటే ఇప్పుడు నింపుతున్నాం కదా, ఈ నెయ్యి కొబ్బరికాయ ఒకటి, తర్వాత మాలికాపురత్తమ్మ మాతకి ఏమొచ్చి మనం ఒక సెట్ పట్టుకెళ్తాం. అందులో మనకి ఖర్జూరం ఉంటుంది, కిస్మిస్ ఉంటుంది, జీడిపప్పు ఉంటుంది, తేనె డబ్బా ఉంటుంది, ఒక జాకెట్ ముక్కు ఉంటుంది, గాజులు ఉంటాయి. సో మాలికాపురత్తమ్మ మాతకి మనం అవన్నీ పట్టుకెళ్తాం. అది కాక ఇదిగోండి ఇప్పుడు కాక్ వేస్తున్నారు అనమాట, ఇది కాక్ సీల్ ఇది. సో ఇది వేసేసి దీని మీద ఒక క్లాత్ వేసి, తడిపిన క్లాత్ ఇది మనకి కాటన్ క్లాత్, అది వేసేసి ఇది రాస్తారు, మైదా పిండి రాసేసి సీల్ చేసేస్తారు దాన్ని. సో మనం వేసిన నెయ్యి బయటికి రాకుండా క్లోజ్ అయితే చేసేస్తారనమాట. ఇది చేసిన తర్వాత దీని మీద బొట్టు పెట్టి మళ్ళీ దీనికి హారతి ఇచ్చేసి అందులో పెడతారు. దీంతో పాటే మనకి ఈ కొబ్బరికాయ మనం స్వామివారికి వేస్తాం కదా, అందులో మనకి కొబ్బరికాయతో పాటు అందరూ డబ్బులు కూడా వేస్తారు. తర్వాత కానుకలు, స్వామివారికి ఇవ్వాల్సిన కానుకలు వేస్తారు. అదేవిధంగా అందులో కొంచెం రైస్ వేస్తారు, పప్పు కూడా వేస్తారు. అదేవిధంగా మన ముడి ఉంది కదా, స్వార్థం కోసం మనం కట్టుకుంటున్న ముడి, రెండో ముడి, ఆ ముడిలో ఏమేమి వేస్తారు, మనం దారిలో వెళ్ళేటప్పుడు తినడానికి రైస్ కానీ, తర్వాత పప్పు కానీ, కొన్ని ఉప్పు కానీ, జంటగా వెళ్ళిన స్వాములు అయితే అందులో కొన్ని వేస్తారు. ఒకప్పుడైతే ఇలా పట్టుకెళ్ళే వాళ్ళు రెండో ముడిలో. ఇప్పుడైతే మీకు తెలిసిందే కదా, స్వాములు కొంచెం ఎక్కువ తింటున్నారు కాబట్టి లగేజ్లు బ్యాగుల కింద పట్టించుకుంటున్నారు తినే వస్తువులు. ఇరుముడిలో వాటిని కలపట్లేదు, మళ్ళీ ఇరుముడి దించడం ఎందుకని. ఇరుముడి అనేది చాలా పవిత్రమైనదండి. ఇది ఎంత పవిత్రమైనదంటే ఎక్కడ పడితే అక్కడ దించకూడదు దీన్ని. ఎవరు పడితే వాళ్ళు ఎత్తకూడదు, ఎవరు పడితే వాళ్ళు దించకూడదు. గురుస్వామే ఎత్తాలి, గురుస్వామే దించాలి. మీకైతే ఇది క్లియర్ అనమాట. సో ఇందులో ఏమేమి వేస్తున్నారో చూడండి. కొబ్బరికాయ వేశారు, తర్వాత మాత చేత రైస్ వేయిస్తున్నారు. ఆ పక్క నుంచి రైస్ వేస్తున్నారు కదా, ఆ మాత మా అమ్మ మాత అనమాట. డబ్బులు రైస్ వేస్తున్నారు చూడండి, అందరూ రైస్ డబ్బులు వేస్తారు. ఇవంతా స్వామివారికి. ఇదంతా మనం పైన హుండీలో వేసేస్తామన్నమాట. రైస్ డబ్బులు మొత్తం హుండీలో వేస్తాం. ఈ రైస్ వచ్చేసరికి అన్నదానంకి వెళ్తుంది. ఇందులో నుంచి కొంచెం రైస్ మనం తెచ్చుకుంటాం. అది మనం ఏం చేస్తామంటే ఇంటికి వచ్చిన తర్వాత పరమాన్నం కానీ చక్కెర పొంగల్ కానీ ఇవి చేసుకొని ఒక స్వీట్ ఐటెం చేసుకొని కొంచెం ఎవరికి ఇవ్వకూడదండి. అది ఇరుముడు ఎవరైతే పట్టుకెళ్తారో వాళ్ళ ఫ్యామిలీయే తినాలి. సో అమ్మ, నాన్న, నేను, ఉంటే మా అన్నయ్య, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య వీళ్ళే తినాలి, ఇంకెవరు తినకూడదు ఇది. అదైతే చాలామందికి డౌట్ ఉంటుంది, అది కూడా నేను క్లియర్ చేశాను. ఇదైతే నా కొబ్బరికాయ, నెయ్యి కొబ్బరికాయ అంతా చేసేసారు, మామూలుగా ఉండదు మనకి. మనం ఇది కొండకు 3వ సారి వెళ్ళడం. మీరు చూడొచ్చు 4 సార్లు అయితే మాల వేసుకున్నాను, కానీ కొండకి ఇది 3వ సారి వెళ్ళడం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా యాంగ్జైటీగా ఉంది. మీకోసం ఇలాంటి వీడియోలు ఇంకా ఈ ప్రయాణం మొత్తం చేస్తూనే ఉంటాను, కంగారు లేదు. పాయింట్కి వచ్చేద్దాం. మనం దండం పెట్టుకున్నాను, ఇరుముడి కోసం వేశాను. ఇప్పుడు కమర్షియల్ స్వాములు అయిపోయారు కదా, మనం అంతా కమర్షియల్ స్వాములు అనమాట. అందుకే మనం ఇరుముడిలో వచ్చేసరికి ఆ రెండో ముడిలో స్వార్థము ముడిలో మనం ఏం కట్టట్లేదు, మొత్తం స్వామివారికే పట్టుకెళ్తున్నాం. మనం మొయ్యలేం కదా, మనకు బరువు కదా, మనకి అలా వచ్చిందనమాట. ఇంకా
అయిపోయింది. ఆ రోజులు పోయాయి. ఒకప్పుడు చేసిన దీక్షలు ఇప్పుడు చేసిన దీక్షలకి చాలా తేడా అయితే ఉంది. సో నేను ఇలా చెప్తున్నానని ఫీల్ అవ్వద్దు, ఎవరిని కించపరచట్లేదు నేను, కానీ ఖచ్చితంగా ఇది నిజం అనమాట. ఒకప్పుడైతే ఓన్లీ పీఠంలో ఉండి వండుకొని తినేవాళ్ళు, ఇప్పుడు అన్ని దగ్గరలా తిరుగుతున్నారు. నేనైతే నాకు తెలిసినంత వరకు దీక్ష చాలా బాగా చేశాను, అది నాకు తెలుసు. ఇదిగోండి అందరూ స్వామివారికి వేసేస్తున్నారు. మనది బరువు ఎక్కిపోకూడదని చెప్పి నేను మధ్య మధ్యలో మూసేస్తున్నాను, మళ్ళీ వాళ్ళ కోసం ఓపెన్ చేయాల్సి వస్తుంది. మామూలుగా లేదు, మంచి ఫన్ చేశానులేండి ఆ రోజు అంతా. ఈ ఇరుముడి అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, స్వామివారు ఎప్పుడైతే వాళ్ళ మాత కోసం పులిపాలు తేడానికి వెళ్ళారు కదా అడవికి, ఆ పులిపాలు తేడానికి వెళ్ళినప్పుడు స్వామివారు ఈ ఇరుముడి కట్టుకొని బయలుదేరారనమాట. దానిలో తినడానికి స్వామివారికి నెయ్యి అంటే ఇష్టం కాబట్టి ఒక పక్క నెయ్యి, సో దాన్నే మనం శుద్ధి చేసి కొబ్బరికాయలో నింపి పట్టుకెళ్తాం మనం నెయ్యిని. సో ఈ ఇరుముడి అనే కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చిందనమాట. ఇది ఓన్లీ అయ్యప్ప స్వామి మాలలోనే ఎక్కువగా కడతారు ఇరుముడి, మిగతా మాలల్లో కట్టేది ఇరుముడి కాదు, అది ముడుపు. సో అక్కడ మొక్కుకుంటారు కాబట్టి ముడుపు చెల్లిస్తారు. ఒక పక్క స్వామివారికి అయితే కడుతున్నారు, మీరు చూడొచ్చు. ఒక బ్యాగ్ వేస్తారు, మళ్ళీ ఇందులో కొంచెం రైస్ వేస్తారు. ఇదే మాలికాపురత్తం మాత సెట్. ఇందులో మీకు చందనం ఉంటుంది, కుంకుమ ఉంటుంది, పసుపు ఉంటుంది, మురీలు, ఇందులో అన్నీ ఉంటాయి మీకు. మాలికాపురత్తం మాతకి ఇష్టమైనవన్నీను. తర్వాత ఇంట్లో ఎవరైనా పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నా, లేదా అమ్మ ఉంటారు, అమ్మ కోసం అయితే జాకెట్ ముక్క పెడతారు. పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళ మాత కోసం అయితే పెడతారు, అది కామన్. అది నేను జాకెట్ పీస్ అయితే పెట్టాను కొబ్బరికాయతో పాటు. అందులో ఒక కొబ్బరికాయ ఎక్స్ట్రా ఉంటుంది, అది మాలికాపురత్తం మాత దగ్గర దొల్లిస్తామన్నమాట. మిగతా అంతా మీకు వచ్చే వీడియోలో అయితే చెప్తాను. అంటిల్ దెన్ స్టే, బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఇంకా.